ధ్యానానికి అభినందన తెలియజేసుకుందాం. ఇంత గొప్ప ధ్యాన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, PSSM సృష్టికర్త, జ్ఞాన పితామహులైన మైత్రేయ బుద్ధ భగవానులైన భక్తి గారికి నమస్కారాలు తెలియజేసుకుందాం. మనని మనమే అభినందించుకుందాం. మిత్రులారా, ఇంత గొప్ప కార్యక్రమంలో ఈరోజు ఉదయం మనము పాల్గొన్నందుకు. ఈ రోజుతో 12వ రోజు. ఫ్రెండ్స్, ధ్యానం సమస్తాన్ని ఇస్తుంది. అందుకే మొదటి స్థితిలో ఒక రకంగా ఉంటుంది, మధ్య స్థితిలో ఇంకో రకంగా ఉంటుంది, ఇంకా పైకి వెళ్తూ ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది. మనమే రామాయణం అంతా మొదటి స్థితిలో ఆ గుణాలు ఉత్తమమైన గుణాలుగా మారిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ గుణాలు ఉత్తమంగా మారనప్పుడు ఎలా ఉంటాడని చెప్పేది రామాయణం. ఆ ఉత్తమంగా మారనప్పుడు ఆ లంకలో ఉన్న సోదరులు, ఆ సోదరి లంకిని, కుంభకర్ణుడు, విభీషణుడు, రావణుడు, ఈ మొత్తం ఈ 4 ఏళ్ల కథంతా. మొదట 4 ఉంటుంది, తర్వాత ఉత్తమమైన గుణాల దగ్గరికి వచ్చినప్పుడు 5వది ఎంటర్ అవుతుంది. గుణాలు కలిగిన క్యారెక్టర్ పేరే రాముడు. ఉత్తమ పురుషోత్తముడు, పురుషులలో ఉత్తమ గుణాలకు నిలువెత్తు ప్రతిరూపం. ఆ పరిణామ క్రియ కూడా మొత్తం ఈ 4 వేళ్ళు, ఆ వేళ్ల మధ్యన ఉన్న గ్యాప్, ఒకదానికి ఉన్న ఈ గ్యాప్, ఇక్కడున్న ఈ 3 గీతలు బడి ఉంటుంది ఈ పరిణామ క్రియ. మొన్న మహాగణపతి చెప్పిన తర్వాత అలా మధ్యాహ్నము పొద్దునేది అయిపోయినాక అలా కళ్ళు పూసుకొని కొద్దిసేపు కూర్చున్న తర్వాత మొత్తం ఇదంతా ఎరుకలోకి వచ్చింది. అంటే ఇక్కడ శూన్యం ఇక్కడి నుంచి మొదలవుతుంది ఇలా ప్రయాణం. ఈ కుంభకర్ణుడు అంటే ఇక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాడు. ఇక్కడ ఏమీ తెలియదు మొదటి స్థితిలో. మానవుడిగా మొట్టమొదట జన్మ తీసుకున్నప్పుడు జంతువులాగానే ఉంటాడు. అందుకే మొదటి జన్మగా తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఎక్కువ మటుకు అటవీ ప్రాంతంలోనే జన్మలు జరుగుతాయి. కంప్లీట్ ఆ జంతుతనాన్ని సంతరించుకుంటాడు ఇక్కడి వరకు. అది కొంచెం కొంచెంగా పరిణామం చెందుతుంది. మేము అండమాన్ పోయినప్పుడు అక్కడ వాళ్ళు మ్యూజియంలోకి వెళ్తే అక్కడ అటవీ ప్రాంతంలో ఈ ఆదిమానవులు ఉన్నారు, వాళ్ళు మనుషులు కనిపిస్తే చంపేస్తారు, దగ్గర కూడా రానియరు. వాళ్ళని కొంతమందిని బలవంతంగా ఆ డిపార్ట్మెంట్లు తీసుకొచ్చి వాళ్ళకు సంస్కృతి అదంతా నేర్పించాలనుకుంటే వాళ్ళు చనిపోయారట. వీళ్ళ ఆహార విధానాలకు అంటే వాళ్ళు స్వేచ్ఛగా ఆ జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యంలోకి అప్పుడప్పుడే వచ్చారు. జంతు గుణాలే ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఆ బుద్ధి అవి తక్కువ పరిణితి చెంది ఉంటాయి. అందుకే మనకు 200 నుంచి 300, 400, 500 జన్మ వరకు వారి వారి స్థాయిలను బట్టి, నేర్చుకునే విధానాన్ని బట్టి అలా పోతూనే ఉంటాయి. మినిమం అది 200.
కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొంతమంది ఉంటారు వెల మీద లెక్క పెట్టేవాళ్ళు, చాలా తక్కువ జన్మలతో పూర్తి చేసుకునేవాళ్ళు. అంటే ఇక్కడి నుంచి ఇది మొదలు, ఇది మధ్యమం, మధ్యన గీత, ఇది మూడవ స్థితి. అంటే ఈ పక్క ఇది ఉత్తమము, ఈ పక్క ఇది మొదలు. అంటే 6 గుణాలు: కామము, క్రోధము, మోహము, లోభము. ఈ పక్క ఇక్కడి నుంచి మళ్ళీ లోభం. అంటే ఇక్కడి నుంచి సర్కిల్ అయి ఇలా మొదలై ఇక్కడికి ఒక సర్కిల్, ఇక్కడి నుంచి ఒకలాగా ఉంటుంది, ఇక్కడి నుంచి ఈ కిందికి ఇంకోలాగా ఉంటుంది. ఈ పక్క ఒకలాగా ఉంటుంది, ఈ పక్క తెలియని స్థితి, ఇది తెలుసుకునే స్థితి. లోభ మద మత్సర్యం. ఇక్కడి నుంచి ఈ పరిణామక్రియ ఇక్కడికి వస్తాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి జారేటప్పుడు దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ గుణము ఈ గుణాన్ని చూస్తుంది. అరే, ఈ రజోగుణముడు నాకంటే గొప్పగా ఉన్నాడు, మనం ఆయనలాగా ఎందుకు కాకూడదు. అందుకే ఇక్కడ మోహం ఉంటుంది. తీవ్రమైన కోరిక తీవ్రతం అవుతుంది, అది ఖచ్చితంగా కావాలనే కోరిక పుడుతుంది. ఇక్కడ ఏముండదు, ఇక్కడ మొదటి దశలో ఏముండదు. ఈ దశ మధ్య దశ, కామము, క్రోధము. ఏది తెలియదు, ఏం కావాలనో తెలియదు, కానీ కోపం వస్తూ ఉంటుంది, లోపల నుంచి తన్నుకొని వస్తూ ఉంటుంది. ఏ వైపు పోవాలనో, ఇంకా ఈ వైపు చూడలే. ఇక్కడున్న మానవుడి యొక్క పరిణామ దశలో కోపం ఉంటుంది తీవ్రంగా. ఇక్కడ కోరికలు తప్ప తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. శరీరం మీద స్పృహ ఉండదు, దేని మీద స్పృహ ఉండదు. అందుకే వాళ్ళు ఆదిమానవులు, వాళ్ళు ఎటువంటి అనాగరికంగా ఉంటారు. నాగరికత తెలియని స్థితి. అందుకే ఈ కామక్రోధ 6 ఎలా ఉన్నాయో 3 ఒకలాగా ఉంటాయి. మూడేమో పెంచేయి, 3 తగ్గించేటి. అందుకే లోభం ఇక్కడ వస్తుంది. చూడండి, విచిత్రం ఏంటంటే ఈ లోభము గుణాలకు సంబంధించిన లోభం అయితే, ఈ మోహం ఉంది కదా, ఈ మోహము ఈ ఆకర్షణలో పడి ధనం యొక్క లోభం అలవర్చుకుంటాడు. యాక్చువల్ గా దీని యొక్క పని ఏంటి అంటే, లోభము అంటే తగ్గించుకోవడము, పిసినారితనము, మోహాన్ని తగ్గించుకోవడం. కామ క్రోధ మోహ వీటిని, అందుకే ఇది ఎక్కేది, ఇది కిందికి దింపేది. ఇక్కడ వరకు పీక్కెళ్ళిపోతుంది ఆ కామము, క్రోధము, మోహము. కామం నుంచి క్రోధము, క్రోధంలో నుంచి మోహం. ఆ కోపం తీవ్రస్థాయి చేరినప్పుడు మోహం కమ్ముకుంటుంది. అది లేకుంటే ఉండలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. తీవ్రమైన కాంక్ష, అది ఎప్పుడైతే ఇక్కడ చేరుతుందో అప్పుడు లోభంలోకి ఎంటర్ అవుతుంది. ఈ పక్క తగ్గడం మొదలవుతుంది. చాలా ఎక్కువగా ఉంది మోహము, తెలుసుకుంటాం. ఈ మోహం పీక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మలకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు పైన మనం కరెక్షన్ చేసుకుంటాం. అరే, మోహం చాలా తీవ్రంగా ఉంది నాయన, ఈసారి అలా కాదు, తగ్గించుకునే కార్యక్రమం మొదలు పెట్టాలని ఇక్కడ లోభం ప్రవేశిస్తుంది. గుణాన్ని ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని తగ్గించేదే లోభము. అందుకే ఏ గుణము చెడుది కాదు. భగవంతుడి యొక్క అలంకరణలు గుణాలు. గుణాలు గణాలుగా మారుతాయి శివతత్వంలో, పరమాత్మ స్థితిలో. అందుకే ఈ గ్యాపులు కూడా బడే
నిర్మాణం మన శరీరం యొక్క నిర్మాణము అంటే మొదటి దశలో ఏవైతుందో ఈ 4 దశలు ఈ సంబంధించి ఈ దశ నుంచి ఈ దశ నుంచి ఇలా ఉంటుందన్నమాట ప్రయాణం. అందుకే మనది నిలువు గీతల కథ, అడ్డగీతల కథ. నిలువు గీతలు అంటే శక్తికి ప్రతిరూపము, అడ్డగీతలు అంటే జ్ఞానానికి ప్రతిరూపం. ఆ రెండు అంటే శక్తిని జ్ఞానాన్ని ఏకం చేయడమే ఆధ్యాత్మికత. అందుకే పీసెస్ మూమెంట్ రెండు, ఆ రెండింటిని కలుపుతుంది. మొత్తం 3 కలిసి ఏకత్వం ఒకటిగా కలపడానికి వచ్చింది పిఎస్ఎస్. ఎట్లాగైతే చూడండి, ఇక్కడి నుంచి ఈ ప్రయాణము లోభం, మదం, లెక్కలేనితనం అంటే దేన్ని పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు. అది మొదటి దశలో చెడుగా పరిణామాలకు దారితీస్తుంది. ఒక ఉన్నతమైన స్థితి పోయినాక అది మంచి పరిణామాలకు దారితీస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాము, ఏది పట్టించుకోము అంటే అలా పరిణామం చెందింది. దేని పట్ల రెస్పాండ్ కాము. అదే కింది స్థితిలో అనర్థాలకు దారితీస్తుంది. రామాయణంలో అలాంటి క్యారెక్టర్ రావణుడు. అది పీక్కెళ్ళింది. ఇక్కడ భరతుడు, శత్రుఘ్నుడు, భరతుడు, లక్ష్మణుడు, రాముడు. ఆ క్యారెక్టర్ ఇక్కడ చూడండి. ఆ గుణాలు ఉన్నతంగా మారినప్పుడు ఇలా ఉంటాయి, ఉన్నతంగా మారినప్పుడు లంక పరిస్థితి, ఉన్నతంగా మారితే అయోధ్య పరిస్థితి. అయోధ్య గుణాలన్నీ యోగ్యత సంతరించుకున్న రాజ్యము. విశుద్ధం వరకు రాజ్యస్థితి, విశుద్ధం నుంచి పైన ఇంకా విశాలతత్వాన్ని సంతరించుకుంటుంది. విశుద్ధము విశాలతత్వాన్ని సంతరించుకున్న తర్వాత సామ్రాట్, వీడు రాజ్యానికి రాజు అయితే అక్కడ దేశానికి రాజు. ఈ రాజ్యాలన్నీ దేశం ఏలుబడిలోకి వస్తాయి. దానికి ప్రతిరూపమే కృష్ణ పరమాత్ముడి యొక్క ఆవిర్భావం, కృష్ణతత్వం యొక్క ఆవిర్భావం. వేర్ ఈజ్ ఎండ్స్ రామ, దేర్ ఈజ్ స్టార్ట్ కృష్ణ. అంటే మన ఆత్మ చైతన్య స్థితిలో అలా పరిణామం చెందుతాం. అలా అన్ని గుణాలు అలాగే పరిణామం చెందుతాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇది తమో గుణంలో ఉన్నవాడు ఇలా తగ్గించుకుంటాడు, ఈ రజో గుణంలో ఉన్నవాడు ఇంకా అంతే. ఇది ఎంత ఎలా పీక్కెళ్ళిపోయిందో ఇక్కడ కూడా ఈ రజోగుణం యొక్క క్యారెక్టర్ రాముడైతే దీనికి ప్రతిరూపము ఈ పక్క నుంచి ఈ పక్క వచ్చిన స్థితి క్యారెక్టర్ పేరు కుంభకర్ణ. ఇది పీక్కెళ్ళిపోయినప్పుడు వాడు ఏదైనా సాధించుకోవడానికి మొదలు పెడతాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి జారేటప్పుడు అక్కడి తగ్గడం మొదలవుతుంది. ఆ రజోగుణంలో కూడా పీకెళ్ళి తర్వాత అప్పుడు శివుడిని పట్ల, శివుడు అంటే జ్ఞానం పట్ల తెలుసుకోవడం. అందుకే రావణ బ్రహ్మ. ఇక్కడి నుంచి రజోగుణము ఇక్కడికి చేరుకున్నవాడు. ఒక్కొక్క గుణము 4 విధాలుగా పరిణామం చెంది ఇక్కడ మళ్ళీ ఇది కొంత ప్రభావం ఉంటుంది. అంటే ప్రతిదానికి ఆ పక్క గుణం యొక్క ప్రభావం ఉంటుంది, రిఫ్లెక్షన్ ఉంటుంది.
అంటే ఆ వైపు ఉన్నప్పుడు ఇది కనబడదు, ఇక్కడికి రాగానే ఇది కనబడుతుంది. మనం అలాగా మారాలా? అందుకే మనము ఎందుకు అరే నీకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తితో నువ్వు సాంగత్యం చెయ్యి, అలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే వారు వీరవుతారంటారు. అంటే రిఫ్లెక్షన్. మనకు ఆ కోరిక పుడుతుంది, మనం ఎందుకు అలా కాకూడదు? ఆ వ్యక్తి అలా మారినప్పుడు, అంత గొప్ప మార్పు జరిగినప్పుడు, ఇంత ఉత్తమమైన స్థితికి చేరినప్పుడు మనం ఎందుకు చేరకూడదు అనే కోరిక పుడుతుంది, కామము. ఇన్ని రోజులు అలా మారనందుకు మన మీద మనకి కోపం వస్తుంది. ఒక పరిణితి చెందిన తర్వాత వేరోడి మీద రాదు, మన మీద మనకి కోపం వస్తుంది. ఎందుకు మనం అలా మారలేకపోయాము? మారి తీరాలి. అప్పుడు దాంట్లో నుంచి మోహం పుడుతుంది, తీవ్రమైన కోరిక పుడుతుంది. మారి తీరాలి, ఇది ఏమైనా సరే మారాలి. అంటే ఒక దశలో అది చెడుకు దారితీస్తుంది, ఇంకో దశలో మంచికి దారితీస్తుంది. నాకు అలాగే పుట్టింది తీవ్రమైన, నా మీద నాకే కోపం వచ్చేది, నా మీద నాకే. ఆ కోపం మోహంగా మారింది, తీవ్రమైన కోరిక పుట్టింది. అందరి ధ్యానుల్ని ఎంతో పరిణితి, ఎంతో అనుభవాలు అవన్నీ చూస్తుంటే నాకు తీవ్రమైన మోహం. ఎంతలా అంటే ఏమైనా సరే సాధించుకోవాలి, సాధించుకోవాలి, సాధించుకోవాలి. ఇదే ఎక్కడ మొదలైంది? అది కామం దగ్గర మొదలైంది. ఎక్కడికి దారి తీసింది? నన్ను నేను తెలుసుకోవడానికి దారి తీసింది. ఇదే జర్నీ. అందుకే ఏవి చెడు, ఏవి చెప్పండి ఇప్పుడు చెప్పండి. గుణాలు చెడు చేసాయా, మంచి చేసాయా? అంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి ఆత్మస్థితిలో ఉన్నాయో దానికి అనుకూలంగా నువ్వు ఏ పాఠాలు నేర్చుకోవాలో దాని అనుకూలంగా నీ గుణాలు ఉంటాయి. ఇప్పుడు దామోదర్ రెడ్డి సార్ చెప్పింది ఇప్పటి వరకు మీకు అర్థం కదా అయింది కదండి. ఏం చెప్పారంటే ఆయన, ముందు మనకు ఎప్పుడైతే కోరిక స్టార్ట్ అయిందో ఆ కోరికలో మదనమే మన ఎవల్యూషన్ కారణం అన్నమాట. ముందు ప్రతి మనిషికి కోరిక, మోహం అనేది తప్పనిసరి జరగాల్సిందేది. అది తప్పు కాదు, ఫస్ట్ స్టెప్ అన్నమాట. అది ఫస్ట్ పిల్లవాడుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత అదే వాళ్ళ ఎవల్యూషన్ అన్నమాట. ముందు కోరిక అనేది తప్పనిసరి ఉంటుంది, మోహము అనేది తప్పనిసరి ఉంటుంది, దాని తర్వాత వచ్చేదే మన ఎవల్యూషన్. ఇదనమాట ఇప్పుడు దాకా సార్ చెప్పిందన్నమాట. ఒక్కొక్కటి బుద్ధికి సంబంధించి, మనసుకు సంబంధించి, అహంకారానికి సంబంధించి ఇవన్నీ చెప్పారన్నమాట. ఇప్పుడు సరే సార్ చెప్పే తర్వాత కంటిన్యూ చేస్తారు. ఈ లోపల నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను. సార్ రాగానే ఆపేయమని చెప్పండి, ఒక చిన్న కథ చెప్తాను అనమాట. మనం ఇప్పటి వరకు మహాభారతం గురించి వింటూ వచ్చాం అనమాట. మహాభారతంలో ఏంటంటే ద్రౌపది గురించి చెప్తాను ఇప్పుడు మీకు. ద్రౌపది అంటే ద్రౌ అంటే ప్రవహించడము, పతి అంటే పరిపాలించడము. ఓకే, ద్రౌ అంటే ప్రవహించడము, పతి అంటే పరిపాలించడం. ఈ బాడీలో ఉన్న ప్రతి అణువుని పరిపాలించేది, ఈ బాడీలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని పరిపాలించేది కానీ ఇవన్నీ ఏంటంటే ఒక ఆత్మ అనుకున్నాం ఒకటి. ఓకే, అట్లాగే ద్రౌపది. అయితే ద్రౌపదికి 5 మంది భర్తలు అంటారు. 5 మంది భర్తలు ఎవరు? ఫస్ట్ ధర్మరాజు, నెక్స్ట్ ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు. ఈ 5 మాట భర్తలు. అయితే ఫస్ట్ నుంచి పోదాం. ఫస్ట్ ఏంటంటే నకులుడు అంటే భూతత్వంతో ఉంటారు అనమాట. అతనికి ఎప్పుడు నేను, నాది, నన్ను గుర్తించాలి ఇవన్నీ అనే తత్వం నకులుడిది అనమాట. అంటే ఎప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు ఏంటంటే నేను అందంగా, చాలా అందమైన వాడు అనమాట నకులుడు. నేను చాలా అందంగా ఉండాలి, నన్ను అందరు గుర్తించాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు, నాది నేను అనుకుంటాడు. నెంబర్ 2 ఏంటంటే సహదేవుడు అంటే దేవుడికి తర్వాత అయినా దేవుడికి సహాయం చేసేవాడు. సహదేవుడు అంటే సృష్టించేవాడు అనమాట. అంటే అక్కడే ఒక బేబీ పుట్టడము ఎన్ని జరిగేది 2వ చక్రంలో అనమాట. అదేంది, మూలాధారం, స్వాధిష్టాన చక్రంలో ఏంటంటే ఒక బిడ్డ పుట్టడం కానీ, ఒక అన్ని కలవడం అన్ని జరిగేది స్వాధిష్టాన చక్రంలో. తర్వాత ఏంటి, మణిపూరక చక్రం అన్నమాట. మణిపూరక చక్రం అంటే అది అర్జునుడు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే అన్ని ప్రతి ఒక్కటి అన్నమాట. ఏంటి, వాళ్ళ యొక్క ప్రజ్ఞ, వాళ్ళ గొప్పతనాలు, వాళ్ళ యొక్క సిద్ధులు అన్ని జరిగేది మణిపూరక చక్రం. అంటే మణిపూరక చక్రం అంటే ఏంటి, అర్జునుడు అన్నమాట. తర్వాత 4వది ఏంటంటే
అనాహత చక్ర. అనాహత చక్ర అంటే ప్రేమ అన్నమాట. అందరు కావాలి, అన్ని కావాలి, అన్ని ఒకదానికి అటాచ్మెంట్స్ అన్నమాట. అవన్నీ భీముడికి ఎక్కువ అన్నమాట. అందరికంటే ముందు భీముడే కోపం తెచ్చుకున్నాడు ద్రౌపదిని చీరలాగినప్పుడు. అయితే అదనమాట, భీముడికి ప్రేమ ఎక్కువ అన్నమాట. అందుకనే తను అక్కడ ఫీల్ అయ్యాడు ఎక్కువగా భీముడు. తర్వాత విశుద్ధ చక్ర. విశుద్ధ చక్ర అంటే ధర్మరాజు, ఎప్పుడు మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. ఇది ధర్మరాజు అన్నమాట. ఇది అయిన తర్వాత ఆజ్ఞా చక్ర. ఆజ్ఞా చక్ర అంటే జ్ఞానము, జ్ఞానము త్యాగము. అంటే ఎవరు? కర్ణుడు. ఈ ద్రౌపది ఏం చేసింది? 5 మంది భర్తలను కాకుండా నాకు 6వ అబ్బాయి కావాలి అని కోరుకుందన్నమాట. 6వ అతను కావాలని కోరుకుంది. అంటే ఎవరు? కర్ణుని కావాలి అని కోరుకుంది. మనసులో ఒక్కసారైనా కోరుకుంది. అంటే తను జ్ఞానాన్ని కావాలి అని కోరుకుంది. జ్ఞానము త్యాగము కలిస్తేనే ఆజ్ఞా చక్ర. అది కావాలి అని కోరుకుంది అనమాట. ఓకే. ఇంకా దూర్వాసు ఇదేంటి చీరలాగే దుశ్శాసనుడు అనమాట. చీరలాగాడు. ఆమె అగ్నిలో నుంచి వచ్చిన ఆమెని చీర పట్టుకొని లాగే అంత గట్స్ అసలు ఎవరికి ఉంటాయి? దుశ్శాసనుడు ఒక ఆఫ్టర్ వాడాడు. ఇప్పుడు సామాన్యమైన స్త్రీలను ఊనే జస్ట్ టచ్ చేస్తే మొహం పాల్గొడతాం మనం ఈ రోజు. అలాంటిది దుశ్శాసనుడు అగ్నిలోంచి పుట్టిన ద్రౌపదిని చీరలాగే అంత గట్స్ వాడికి అక్కడ కాలిపోతాడు వాడు. అలా అది అంటే దుశ్శాసనుడు అంటే మనలో ఉన్న దుష్టమైన ఆలోచనలన్నీ తీసేసేవాడు అనమాట. అంటే చీర కదా, అది ఒక శరీరంలో ఉన్న తత్వాలన్నీ అన్నమాట. అట్లా దుశ్శాసనుడు అంటే అతను అనమాట. ఇవన్నీ అయిపోయినాక ఈ అన్నమాట 5గురు భర్తలు ద్రౌపదికి. అప్పుడు ఆమె ఏం చేసింది? ఈ మూలాధారానికి సంబంధించిన నేను నాది, స్వాదిష్టానికి సంబంధించింది, మణిపురానికి సంబంధించింది, అనాహతానికి సంబంధించింది, ఇవన్నీ సంబంధించిన జ్ఞానం అంతా ఈ శరీరం తీసుకుంటారు. అప్పుడు లాస్ట్ లో ఏమైంది? ఈ జ్ఞానం కూడా తీసుకుంది లాస్ట్ కి ఆజ్ఞా చక్రంలో. అప్పుడు లాస్ట్ గా ఆమె ఏమైంది? సహస్రానికి వెళ్ళిపోయింది అన్నమాట. సహస్రానికి వెళ్ళిపోయి 2 చేతులు పైకెత్తేసి సరెండర్ అయిపోయింది. సరెండర్ అయిపోయింది అంటే భగవంతుడిని ఇంకా నేనేం లేదు, ఇంకా మీరే అని చేతులు ఎత్తేసింది అన్నమాట. 2 చేతులు ఎత్తింది అంటే అక్కడ భగవంతుడు, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు సహస్రములో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇదంతా మనమే. ద్రౌపది అంటే మగ లేదు, ఆడ లేదు, ఈ శరీరం అంతా ద్రౌపదే. ప్రతి మనిషి ద్రౌపదే. ఇప్పుడు మనం అక్కడ వాళ్ళ పాండవుల యొక్క భార్య ద్రౌపది అనుకుంటున్నాం. కాదు, పాండవుల భార్య ద్రౌపది కాదు, మనం అందరం ద్రౌపదులమే. మన యొక్క స్థితిలే ఇవన్నీ. ఈ స్థితులు చెప్పడానికి వాళ్ళు కథనే అలా చెప్పారన్నమాట. ఇది ద్రౌపది. ఇది ద్రౌపది స్టోరీ అన్నమాట. ప్రతి మనిషి కూడా ద్రౌపదినే. ఇవన్నీ స్టెప్పులు. అందరూ ఏమంటారంటే నాకు చక్రాలు ఉన్నాయి, ఆ చక్రాలు యాక్టివేషన్ చేసుకోవాలి, ఎన్నెన్నో క్లాసులు తీసుకుంటా ఉంటారు. చక్రాలంటే ఏం గిరగిర ఏం తిరగవు. చక్రాలంటే అక్కడ ఏమేం చక్రాలు ఉండవు. చక్రం యొక్క స్థితిని చేసుకుంటూ ఉన్నాం. మన చక్రాలు దాటిపోతూ ఉండడమే చక్రం. అంటే దాటడమే చక్రం అన్నమాట. అది ఇక్కడ ఏం చక్రాలు ఏం లేవు. ప్రతి ఒక్క మనిషి తత్వాలు, మన యొక్క తత్వాలు, మనిషి యొక్క తత్వాలని 1 బై స్టెప్లు వెళ్ళిపోతూ ఉండడమే తత్వాలు దాటడం అన్నమాట. అదే చక్రాలు దాటడం. ఇప్పుడు మనం అనుకోండి భూమి మీద తత్వం, ఇవన్నీ స్వాదిష్టానం, ఎన్ని చక్రాలు దాటుకుంటూ పోయాం అనుకో, ఎన్ని బాగా చేసేసి విశుద్ధ చక్రం పోయినాక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామనుకో, ఇంక ఈ చక్రాలన్నీ ఉపయోగం ఏముంది? ఈ దానం చేసే ఉపయోగం ఏముంది? మంచి మనసు ఉండే ఉపయోగం ఏం లేదు. సరే, ఇవన్నీ బాగున్నాయి, మంచిగా కూడా మాట్లాడుతున్నాం, కానీ ప్రేమ లేకపోతే ఎందుకు? ఉపయోగం లేదనమాట. అట్లా ఇవన్నీ బాగానే చేస్తూ ఉన్నాం. మనలో ప్రజ్ఞ లేకపోతే ఎలాగా? అంటే మణిపూరక చక్రంలో ప్రజ్ఞ, సిద్ధులు ఇవన్నీ లేకపోతే ఎట్లాగా? అది కూడా కావాలి. మళ్ళీ ప్రవహించడం, మన యొక్క ఇవన్నీ కావాలి. ఏది? స్వాదిష్టాన చక్రం మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, మన గురించి మొత్తం స్ప్రెడ్ కావాలి, మన జ్ఞానం మొత్తం కావాలి. కాబట్టి అది కూడా కావాలి, స్వాదిష్టానం కూడా కావాలి. ఇంకోటి ఏంటంటే భూచక్ర, భూమి మూలాధార చక్ర, అది కూడా కావాలి. ఎందుకంటే ఈ శరీరం లేకపోతే ఎలా కుదురుద్ది? ఈ శరీరమే ఒక మాధ్యమం. కాబట్టి ఇవన్నీ ఉండాలి. ప్రతి చక్రం యాక్టివేట్ కావాలి. ఒక్క చక్రం యాక్టివేట్ కాకుండా మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే. అన్ని తెలుసుకోవాల్సిందే దేనికదే. ఒకడు 5వ చక్రంలో ఉన్నోడు మొదటి చక్రంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, మొదటి చక్రం ఫెయిల్ అయినోడు 5 పాస్ అయ్యి ఉండొచ్చు. అట్లా ఏ చక్రం భావం ఆ చక్రమే. కానీ మొత్తం పాస్ అయినప్పుడు మాత్రమే శ్రీకృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాము. అదే శ్రీకృష్ణ సహస్రం అంటే శ్రీకృష్ణుడు. ఇవన్నీ చక్రాలు, ఇవన్నీ తిరిగిపోతా ఉండే అన్నమాట. ఈ పువ్వు అనేది పైన తామర పువ్వు, అది కదలదు, అలాగే ఉండిపోద్ది అనమాట. అవి దానికి ఎన్నో పెటల్స్, అంటే 1000 రేకులు అంటారు. 1000 రేకులు అని కాదు, అంటే ఎక్స్పాండెడ్, అనంతం అన్నమాట. అక్కడ అర్థం 1000 అంటే 1000 అని కాదు, ఎక్స్పాండెడ్ అనమాట. అది అనంతమైన జ్ఞానం అనుకోండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మొత్తం మందే, సమస్తం మనం తీసుకున్నట్టే. అది దానికి
ఇది అనమాట, తామర పువ్వు లెక్క ఉంటుంది. అందుకని ఇది ఈ రోజు మీకు ద్రౌపది స్టోరీ చెప్పాను అనమాట. సరే, ఇంకోటి ఏంటంటే సహదేవుడు మన దామోదర్ రెడ్డి సార్ ఏం చేశారంటే ఈ అమ్మాయి దివ్యకి సహదేవుడు అనేసి పేరు పెట్టారు అనమాట. సహదేవుడు గురించి మీకు కొంచెం చిన్న స్టోరీ చెప్తాను ఈ లోపల. సహదేవుడు అంటే ఎవరంటే ఈయన ఉన్నారు కదా, పాండురాజు ఉన్నాడు కదా, పాండురాజుకి లెప్రసీ అంటే కుష్ఠుడు, పాండురాజు తెల్ల స్కిన్ ఇదైపోయి ఉంటది కదా, అలాంటి లెప్రసీ లాంటి రోగం అనమాట అతనికి. ఆయన ఏం చేశాడంటే చనిపోయే ముందర నన్ను ఎవడైతే తింటారో, కొడుకులకు చెప్తాడనమాట, నన్ను ఎవడైతే తింటాడో వాడికి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి తెలుస్తుంది అని చెప్తాడనమాట పాండురాజు. ఆ పంచి పాండవులను పిలిచి చెప్తాడనమాట 5 కొడుకులకి. అప్పుడు ఆయన చనిపోతాడు. చనిపోగానే ఎవరు తిండు, ఆయన చీదరంగా ఉంటది, తెల్లగా బొల్లి వచ్చినట్టు ఉంటుంది కదా, అది ఎవరు తింటారు, ఎవరు తిండ్రు. సహదేవుడు వెళ్తాడనమాట, నేను తింటాను అని చెప్పేసి పోయి బొటిని వేలు తినడం స్టార్ట్ చేస్తాడనమాట. బొటిని వేలు కొంచెం నోట్లో పెట్టుకొని తినేటప్పటికి ఈయనక మొత్తం తెలిసిపోద్ది, అసలు కృష్ణుడు ఎవడు, అసలు మనం ఎవరు, సృష్టి ఎవరు అని తెలిసిపోద్ది. మైగాడు కృష్ణుడు అక్కడ గమనిస్తాడనమాట. మైగాడు ఇతను తెలిసిపోతుంది, సృష్టి ఎవరికి తెలియకూడదు కదా, ఇదంతా రహస్యంగా ఉండాలి ఎప్పుడు కూడా సృష్టి. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తా అంటే అమ్మాయి వీటిని ఆపాలనేసి దగ్గరకు వచ్చేసి సహదే, ఏంటి మనుషులు తినేవాడు రాక్షసుడు, నువ్వేమన్నా లే అంటాడు. మా నాన్న ఇలా తినమన్నా ఆపేసి అన్నాడు. నాకు అర్థమైపోయింది, మీరెవరో, ఎందుకు వచ్చారో, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో నాకు అర్థమైపోయింది అంటాడు అన్నమాట సహదేవుడు. అయితే ఒక పని, మన ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ చేసుకున్నాము, నువ్వు ఇంక తినగాకు, ఇంకా నువ్వు అన్ని తెలుసుకోవద్దు, భగవంతుడైన వాడే తెలుసుకోవాలి, నువ్వు ఇప్పుడే తినకూడదు, తెలిసి తట్టుకోలేవు నువ్వు అని చెప్తే, అయితే ఒక పని చేయండి, నేను ఎవరికి చెప్పను, ఈ పని చేసినట్టు నేను తెలుసుకున్నట్టు ఎవరికి చెప్పను, మన ఇద్దరి మధ్య ఒప్పందం. అయితే నువ్వు నేనేం చేయమంటావు చెప్పు అంటాడు అన్నమాట కృష్ణుడు. నువ్వేమొద్దు, సహదేవుడు అంటాడు, మీరేం కాదు, నా 5 అన్నదమ్ముల్ని ఎవరు సాగకూడదు, ఎంత యుద్ధం జరిగినా ఏం సాగలదు, ఒకవేళ మేము చచ్చిపోయాం అనుకోండి, నల్ల గరిక మీద కాల్చాలి, మీ నల్ల గరిక మీద కాల్చాలి అంటారు. నల్ల గరిక అంటే ఏంటి, చెస్ట్ అనమాట, చెస్ట్ మీద ఎంట్రుకలు ఉంటాయి కదా, అది నల్ల గరిక. గరిక అంటే గడ్డి, అంటే నల్ల గరిక అంటే చెస్ట్ మీద ఉన్న ఎంట్రుకల మీద కాల్చడం అంటే ఆయన కూడా కృష్ణుడు కూడా చచ్చిపోయినట్టే. అప్పుడు అలాంటి వరం కోరుతాడు అనమాట సహదేవుడు. ఓకే, ఇంక అప్పటి నుంచి ఈయనకి అన్ని తెలిసిపోతూనే ఉంటాయి, సహదేవుడికి ప్రతి విషయం తెలిసిపోతూనే ఉంటుంది, ఏది జరిగిన కానీ చెప్పకూడదు కదా, కృష్ణుడితో ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి చెప్పకుండా అలా ఉన్నమాట. లాస్ట్ మినిట్ వరకు ఆయన చెప్పడం అనమాట సహదేవుడు. ఇది సహదేవుడి యొక్క స్టోరీ. ఓకే, ఇంకోటి స్టోరీస్ చెప్తా ఉంటాయి ఈ లోపల. ఇవన్నీ ఒకసారి ఏంటంటే కృష్ణుడి దగ్గరికి ధర్మరాజు వీళ్ళందరూ వెళ్తారన్నమాట. ధర్మరాజు, పాండవులు 5, భీముడు కాకుండా మీద అందరు వెళ్తారన్నమాట. వీళ్ళందరూ వెళ్ళి, ఏంటి ఆ భీముడు బోల్డ్ తిండి తింటున్నాడు, అసలు దేవుడి మీద భక్తే లేదు కృష్ణయ్య, నువ్వు కొంచెం చెప్పొచ్చు కదా అంటాడు. అయ్యా మీ అందరికి ఉందయ్యా, భీముడికి కాకుండా మీతో అందరిని అడుగుతాను, మీకు అందరికి భక్తి అంటే, ఓ మాకు ఎంత భక్తో, మేము పూజ బ్రహ్మాండంగా చేస్తాము అంటారు. హలో సార్, అయితే మేము బ్రహ్మాండంగా పూజలు చేస్తాము అంటే, సరే రా భీముడి గురించి కూడా నీకు చెప్తాను, ఆయన ఏం పూజలు చేస్తాను, ఊరు బయటికి తీసుకెళ్తారు అనమాట. ఊరు బయటికి తీసుకెళ్తామంటే ఎంతమందో దేవతలు తల మీద పూలు పెట్టుకొని నడుస్తూ ఉంటారన్నమాట. నడుస్తుంటే, ఎక్కడికమ్మా మీరు పూలు తీసుకొని వెళ్తున్నారు అని అడుగుతారు అనమాట. అడిగితే కృష్ణుడు వీళ్ళందరిని తీసుకొచ్చాడు, భీముడు కాకుండా మిగతా 4. వాళ్ళు ఏం చెప్తారంటే, భీముడు అంతరంలో పూజ చేస్తున్నాడు, అంతర రాముడికి పూజ చేస్తున్నాడు, దానికోసము ఈ పూలు తీసుకెళ్తున్నాము అంటే, అమ్మ అయితే భీముడు తినడమే కాదనమాట, వీళ్ళందరిలాగా పై పూలు చల్లే పూజ కాదు ఆయన చేసేది, అంతరంలో పూజ చేస్తున్నాం అన్నమాట భీముడు, ఆయన కోసం మేము ఇవన్నీ తీసుకెళ్తున్నాం అన్నమాట. అంటే అంతరంలో పూజ అంటే మనం చేసే పూజ అనమాట, ధ్యానం అన్నమాట. ఎప్పుడు ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు అనమాట భీముడు. అంటే వీళ్ళందరికి అహంకారం, ఆయన ఓళ్ళని తిండి తింటున్నాడు, లావుగా వెళ్తున్నాడు అనుకుంటున్నారు, కానీ ఆయన ఏం చేయట్లేదు అనుకున్నారు. ఆయన చేసిన పని, భీముడు అలాంటి గొప్పవాడు. ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా సహదేవుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, ఇవన్నీ అన్నమాట. ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా మన గ్రూప్ లో ఉన్నారు. నేను సీక్రెట్ లీక్ చేయకూడదు, దామోదర్ రెడ్డి సార్ మాత్రమే లీక్ చేస్తారు. ఈ లోపల వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ సీక్రెట్, వాళ్ళ ఈ విషయాలు నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఇంకా ధర్మరాజు గురించి మీకు తెలుసు. ధర్మరాజు ఎలాంటి వాడు, అతను చాలా, అందరు కూడా బ్రతికున్నప్పుడే స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటారు అనమాట. అందరు స్వర్గానికి వెళ్తూ ఉంటారు, 1 by 1 వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తూ ఉంటే లాస్ట్ లో ద్రౌపది వీళ్ళందరూ కలిసి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక్కొక్కసారి ముందు ద్రౌపది చచ్చిపోద్ది. ద్రౌపది చచ్చిపోగానే, అన్న ద్రౌపది పడిపోయింది, చచ్చిపోయినట్టు, రే ఎవడు వెనక్కి తిరిగి చూడడానికి లేదు, పోదాం పదండి అంటారు. తర్వాత నకులుడు చచ్చిపోతాడు, అన్న నకులుడు చచ్చిపోయాడు, వెనక్కి తిరిగి చూడొద్దురా,
పదండి అన్న సహదేవుడు చనిపోయాడు, నో వెనక్కి తిరిగి చూడొద్దు, పదండి రా, ఇంకా నడుస్తూ ఉంటారు అనమాట. ఇంకా తర్వాత ఏంటి, అర్జునుడు చనిపోయాడు అన్నా అంటే పర్వాలేదు వెనక్కి తిరిగి చూడొద్దు, అంటే ఈ బాడీస్ నేను తీసుకుపోవద్దు. ఓకే అంటే ఎందుకు అంటే, అన్న అర్జునుడే కదా మనకి ఇంత చేసింది అంట అనమాట. భీముడు కదా ధర్మరాజు వెనకాల న్యాయం చెప్తుంటాడు ఇవన్నీ. అయితే అంటాడు, అర్జునుడు అన్న మనల్ని గెలిపించాడు, మనకు రాజ్యం ఇప్పించాడంటే వద్దు వెనక్కి తిరిగి చూడకూడదు పద. ఓకే మా భీముడు అనుకుంటాడు అందరూ చచ్చిపోయిన వాళ్ళందరినీ వెనక్కి తిరిగి చూడకూడదు అంటున్నాడు, నేను చచ్చిపోయినా కూడా నన్ను కూడా వెనక్కి తిరిగి చూడకూడదు అనుకుంటున్నాడు. ఇంకా నేను చచ్చిపోయిన టైం బయటకు రాగానే ధర్మరాజు కాళ్ళ ముందర వచ్చి పడిపోయి చచ్చిపోతాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా ఏం తప్పనిసరి అనమాట, ఆ భీముడి యొక్క శవాన్ని భుజం మీద వేసుకొని మోసుకొని వెళ్తా ఉంటాడు అనమాట. వెళ్తూ ఉంటే వస్తాడు, కుక్క కూడా ఉంటుంది, మర్చిపోయిన ధర్మరాజు దగ్గర కుక్క కూడా నడుస్తూ ఉంటుంది. అప్పుడు భుజం మీద వేసుకొని ఆ భీముడి యొక్క శవాన్ని నడుస్తూ ఉంటాడు. కృష్ణుడు ఇవన్నీ చూస్తుంటాడు అనమాట. కృష్ణుడు అంటే అప్పటికే చనిపోయినాడు, ఆయన చనిపోవడం అంటే శరీరాన్ని వెకేట్ చేశాడు కానీ ఆయన అంతా ఉన్నాడు కదా సమస్తం. ఆయన ఒక వేషం వేసుకొని వస్తాడు అనమాట. ఎలాంటి వేషం అంటే, ఒక గుర్రం మీద ఒక ఆమెను యంగ్ అమ్మాయిని కూర్చోబెట్టుకో ఉంటాడు. పట్టుగా ఒక ముసలమ్మేమో పక్కన నడుస్తుంటది, ఇంకో అమ్మాయి ఏమో వెనక నడుస్తూ ఉంటది. ధర్మరాజు నడుస్తూ ఉన్నాడు, భీముని ఇంత లడ్డాన్ని మోసుకొని నడుస్తూ ఉన్నాడు. అప్పుడు అడుగుతాడు, ఏమయ్యా ఎవరయ్యా నువ్వు బాటసారి అట్లా నడుస్తూ ఉంటావు అంటే, నడుస్తున్నానే ఎక్కడికో వెళ్తున్నాను ఊరికి అని చెప్తాడు అనమాట. ఆ గుర్రం మీద కూర్చున్నాము ఎవరయ్యా అంటాడు. గుర్రం మీద కూర్చున్న నా భార్య అంటాడు. మరి ఆ చెప్పులు మూట పట్టుకున్నాము ఎవరయ్యా అంటే, ఆ చెప్పులు మూట పట్టుకుందా మా అమ్మ అంటాడు. మరి ఆ వెనకాల పేడెత్తాము ఎవరయ్యా అంటే, నా చెల్లి అంటాడు. అరే నీతో పాటు రక్తం పంచుకున్న చెల్లెలతో ఏమో పేడ మోయిపిస్తున్నావు, నీ కన్న తల్లిని మాత్రం చెప్పుల మూట మోయిపిస్తున్నావు, నిన్నగాక మొన్న వచ్చి ఈ శరీర సుఖాలను ఇచ్చే దాన్నేమో గుర్రం మీద దగ్గర కూర్చోబెట్టుకున్నావురా, ఏం న్యాయం రా ఇది, కలికాలం వస్తుందిరా అంటాడు. అయ్యా నువ్వు తక్కువ చేసావా, ఇంతమంది నకులుడు సహదేవుడు ద్రౌపది వీళ్ళందరూ ఎలా చేశారు నీకోసం, ఇంత చేసిన వాళ్ళని వదిలిపెట్టి పారేసి గుండెల మీద కాలుతో నేను భీముడిని భుజం మీద వేసుకెళ్తున్నావు, ఇది నీకు కరెక్ట్ అంటాడు అనమాట. తీసి అవతల కింద పడేస్తాడు అనమాట. ధర్మరాజు ఆ శవాన్ని తీసి కింద పడేసి ఇంకా స్వర్గారోహణకి బయలుదేరాడు అనమాట. కుక్కతోటి బయలుదేరాడు. ఇంకా స్వర్గారోహణ చేస్తాడు, లైవ్ లో స్వర్గానికి వెళ్తాడు. అక్కడ స్వర్గానికి వెళ్తున్న తర్వాత ఇంకా కుక్క స్వర్గానికి వెళ్ళిపోద్ది, ఈయన కూడా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన అక్కడ అధిపతి ఎవరంటే హరిశ్చంద్రుడు హరిశ్చంద్ర మహారాజుకి చెప్తారనమాట, ధర్మరాజు ఇలా వచ్చాడు శరీరంతో వచ్చాడు అంటే, మిమ్మల్ని చూడాలంటున్నా అంటే 7 కర్టన్స్ కట్టండి, ఆయన చూడడానికి డైరెక్ట్ గా నన్ను చూడడానికి కుదరదు, 7 కర్టన్స్ కట్టండి అంటాడనమాట హరిశ్చంద్రుడు. సరే 7 కర్టన్స్ కట్టిన తర్వాత అప్పుడు నన్ను చూడాలనుకుంటున్నాడు కదా, 7 కట్టలలోంచి ఆయన కాలు బయట పెడతాడు అనమాట హరిశ్చంద్ర మహారాజు. అప్పుడు ధర్మరాజు ఆ కాలును చూస్తే ఆ కాలు నల్ల కమిలిపోద్ది. అప్పుడు ఆయన హరిశ్చంద్రుడు అంటాడు, నా కాలు చూస్తేనే అది నల్లగా మశానం అయిపోయింది, నా శరీరం మొత్తం ఆ ధర్మరాజు చూస్తే నేనంతా మసి పట్టిపోతాను కదా, ఈజ్ నాట్ ఎలిజిబుల్, ఇతని ఎలిజిబిలిటీ కాదు, వెనక్కి వెళ్ళిపోవాలంటాడు. ఇప్పుడు ధర్మరాజు అంటాడు, నేను అన్ని ధర్మం తప్పకుండా చేశాను కదా, నన్ను ఎందుకు ఇట్లా ఎలిజిబిలిటీ లేకుండా చేశారంటే, నువ్వు ఎక్కడ చేసావు ధర్మం, నువ్వు అసలు ధర్మమే లేదు, ధర్మం అనే పదాన్ని కాపాడుకోవడం కోసమే నీ జీవితం అంతా అహంకారంతో బ్రతికావు, నువ్వు ఆడ మనిషిని చీర పట్టుకొని లాగుతుంటే నువ్వు చూస్తూ ఉన్నావు, నీ ధర్మం అనే పేరుతో ఉన్నావు. ఒక్కోడొక్కడు అడుగుతూ ఉంటారు అన్నమాట, నువ్వు చేసింది ఏది ధర్మం కాదు, గో బ్యాక్, ఒక ధర్మం అనే పదం కోసమే నిలబడ్డావే కానీ ఎక్కడ నువ్వు ధర్మం లేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో, అశ్వత్థామ చనిపోయినప్పుడు అబద్ధం చెప్పావు అని ఒక్కొక్కటి గుర్తు చేస్తారన్నమాట. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ బద్రీనాథ్లో తపస్సు చేసి మళ్ళీ స్వయంగా ఈసారి మొత్తం క్లియర్ చేసుకొని అప్పుడు శరీరంతో స్వర్గారోహణ చేస్తారన్నమాట. ఇది జరిగింది. అంటే ఒక స్టేజ్ వరకు అయితే ఆ గుణాలు మీకు నాకు తెలిసి అర్థమైపోయింది, గుణాల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుంది, ఏ స్థితిలో ఎలా ఉంటుందో, అవి ఎలా పైకి చేరినప్పుడు ఎలా ఉంటాయి, కిందికి వచ్చినప్పుడు ఎలా ఉంటాయి అనేది మళ్ళీ రేపు బోలంత సమయం ఉంది మనకు, ఒక్కరోజే అన్ని తెలుసుకోవాలని లేదు. అంటే ఒక దగ్గర కంక్లూజన్ అయితే వచ్చింది, ఇవి మంచికా చెడుకా అనేది ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది అనే దగ్గర ఆపాను. ఆ ఆరోహణ అధిరోహణ గురించి చక్కగా తెలుసుకున్నాం ఈరోజు. మరి మేడం గారు కూడా చక్కటి విషయాలు చెప్పారు. వాస్తవం అది, ఆ బద్రీనాథ్ నుంచి
ఒక 25-30 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే సతోపంత్ అనే ఒక ప్లేస్ ఉంది. అది అక్కడ ఉందనే విషయం కూడా నాకు తెలియదు. ఒకరోజు డ్రీమ్ లో జరిగింది నాకు ఒక అనుభవం. అది మరి మేడం చెప్తే నాకు గుర్తుకొచ్చింది అదంతా. ఆ డ్రీమ్ లో ఏమిటంటే, నేను ఒక సాధువు ఫేస్ ఇదే, ఒక సాధువులాగా ఉన్నాను, ఒక యోగిలాగా చూస్తుంటే అక్కడ ఒక సరోవరం ఉంది, దాంట్లోకి చూస్తూ ఉన్నాను. కిందికి ఆ మెట్లలాగా ఉన్నాయి, కిందికి దిగాను. కాళ్ళల్లో నీళ్ళల్లో కాలు పెట్టాలనుకున్నాను, మళ్ళీ ఎందుకో నా మనసు అంగీకరించదు. అరే ఇక్కడ భగవంతుడు ఉంటాడు కదా, పరమేశ్వరుడు, ఆయన నివాస స్థానం కదా ఇది అని నేను పైకి వచ్చేసాను. ఆ పైకి రాగానే అందులో నుంచి అమ్మోరు సినిమాలో ఒక సీన్ ఉంది, అలా అమ్మవారి చెయ్యి ఇలా లోపల నుంచి సేమ్ అలాగే ఆ లోపల నుంచి అలా ఆ చెయ్యి వచ్చి నా ఫీట్ని టచ్ చేస్తున్నా. అరే నా ఫీట్ టచ్ చేసింది ఏందా అని అనుకున్నాను. కానీ తర్వాత దాని మీద దృష్టి పెడితే మొత్తం ఆ సతోపంత్కు నాకున్న లింక్ ఏమిటి, బద్రీనాథ్కు నాకున్న లింక్ ఏమిటి, ఒకనొక ఇన్కార్నేషన్ లో అక్కడ నేను ఆ సతోపంత్ని అక్కడ గుహలలో తీవ్రమైన సాధన చేశాను. తర్వాత అక్కడి నుంచి పిలుపొచ్చింది, స్వామి మీరు రావాల్సిన సమయం వచ్చింది. మన మిత్రులతో చెప్పాం, ఈసారి వెళ్ళినప్పుడు లిమిటెడ్గా కొంతమందిని వెళ్తాం అక్కడికి. అంటే అక్కడికి వెళ్ళాలంటే అక్కడ గైడ్స్ ఉంటారు, మన లగేజ్ అంతా మోసుకొని తినుబండారాలు అవన్నీ వాళ్ళు మనతో పాటు ఒక ప్యాకేజ్ కింద తీసుకుపోయి వాళ్ళు మాత్రమే తీసుకుపోగలుగుతారు. ఆ దారిలో కాలినడక చాలా కఠినంగా ఉంటుంది. సో అది అక్కడ దాని యొక్క విశిష్టత అన్నమాట. ఎంతో మంది గొప్ప గొప్ప సాధకులు స్టిల్ నౌ లైవ్ గా ఉన్నారు అక్కడ. సారిపోయిన మనకు వాళ్ళందరి దర్శన భాగ్యం జరుగుతుంది. ఇలాంటి గొప్ప ప్రదేశం గురించి మేడం గారు ఈరోజు అప్పుడు జరిగిన, అంటే పాండవుల యొక్క క్యారెక్టర్స్ అన్ని ఆ గుణాలలో వాళ్ళ స్థితులలో ఏ స్థితిలో ఉన్నారో దానికి పరాకాష్ట, తమో గుణానికి పరాకాష్ట, రజోగుణానికి పరాకాష్ట. అలా పైకి ఎక్కి కింది వరకు వచ్చారు, పైనుంచి కిందికి చేరింది. అక్కడ మరి చనిపోవాలి కదా, చనిపోవడం అంటే ఇంకొక గుణానికి పరిణామం చెందడం. కరెక్ట్. అంటే వాళ్ళ గుణాలు బట్టి ధర్మం పూర్తిగా, ధర్మాన్ని ఆచరణలో 100% ఆచరణలోకి ఇంకా తెచ్చుకోలేదు. ఆ ఆచరణలో తెచ్చుకొని ధర్మం యొక్క విశిష్టతని ఇంకా మరింతగా తెలుసుకునే క్యారెక్టర్ ధర్మరాజు, నాట్ కంప్లీట్ ధర్మ. అంటే ఆ ధర్మము ఎన్ని విధాలుగా ఉంటుంది అనేది ఇంకా పూర్తిగా జరగలే అక్కడ. అందుకే విరాట్ అజ్ఞాతవాసము, అరణ్యవాసంలో ధర్మరాజుకి ఇచ్చిన టాస్క్ అదే, అరే నువ్వు తామసులకు సేవ చేసుకో, నీ సాధన కాదు, నువ్వు సేవ ద్వారానే నీ పరిణితి చెందుతావు అని. అందుకే అంతకుముందు పోయేటప్పుడు ఏమిరా నీ కోరిక అంటే నాకు చక్రవర్తి కావాలంటాడు. మళ్ళీ వచ్చినాక రాయబారానికి పోయేటాడు, ఏమిరంటే అరే ఏముంది బావా, ఏముంది ఇస్తే ఇచ్చిరు, లేకుంటే లేదు, 5 ఊరికి 5 ఊర్లు ఏమని చాలు అంటాడు. పోయేటప్పుడు ఏమో నాకు చెవులో చెప్పిన ఆయన ఏంది నీ కోరిక అంటే నాకు సామ్రాట్ కాదు, ఇప్పుడు చక్రవర్తి కావాలని అంటాడు. అప్పటికే సామ్రాట్. చూడు, ఆ సామ్రాట్ నుంచి చక్రవర్తి కావాలన్న కోరిక అరణ్యవాసము అజ్ఞాతవాసంలో తామసులకు తమో గుణం ఉన్న వ్యక్తికి సేవ చేసినప్పుడు వాడిలో జరిగిన అంతర్మదనం, జరిగిన మార్పులకు పరాకాష్ట 5 ఊళ్ళు చాలన్నాడు. ఎక్కడి రాజ్యం అడిగిన వ్యక్తి ఎంత పరిణితి చెందాడు. ఏదో ఓ ముద్ద అన్నం చాలు పూటకి,
కట్టుకోవడానికి 2 గుడ్డలు చాలు. అలాగే ఉంటుంది. డిసెంబర్లో ఇస్త్రీ చేసిన బట్టలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మళ్ళీ డిసెంబర్లో అవి ఓపెన్ అవుతాయి. ఈసారి మనకు ఆ యజ్ఞం కూడా లేదు, డిజిటల్ యజ్ఞం కాబట్టి వాటితో కూడా పెద్ద పని. అవసరాలు తగ్గిపోతాయి. అంటే మన ఆత్మ చైతన్యం వైపు ఎప్పుడైతే ప్రియారిటీ ఇస్తామో మిగతా అన్ని సెకండరీ కింద అవుతాయి. అంతవరకు మనకు మొదటి స్థానంలో ఉన్నాయని వెనక్కి వెళ్ళిపోతాయి. ఒక సాధారణమైన ఒక మామూలు మనిషిలాగా జీవిస్తాం. అంతలా పరిణితి చెందుతూ ఉంటాం నిరంతరం. ఆ పరిణితి చెందడానికే ఎదుర్కొన్నారు కదా ఎన్ని పరీక్షలు. పాండవులను కానీ చూస్తుంటే మనకు తెలియట్లేదా? ఎక్కడైనా సహజం అది. ఘర్షణ ఉంటేనే ఆ పరిణితి ఉంటుంది, గుణాల్లో మార్పు జరుగుతుంది, లేకుంటే జరగదు. ఎలా జరుగుతుంది? ఆ పక్కున్నోడు ఈ పక్క రావాలి, ఈ పక్కున్నోడు ఈ పక్క వస్తాడు, ఇక్కడున్నోడు ఇక్కడికి వస్తాడు. ఆ పక్క ఒకదాని పక్క ఒక వేలు ఉంటుంది, ఆ వేలు మధ్య గ్యాప్ ఉంటుంది. అంటే అలా పైకి వెళ్ళడం, మళ్ళీ కిందికి రావడం, కింది నుంచి మళ్ళీ ఇంకో దానికి మళ్ళీ పైకి వెళ్ళడం. ఏ స్థాయిలో, ఆత్మస్థితిలో అయినా, గుణాలలో అయినా, ఎనర్జీ పరంగా అయినా, నేను ఈ స్థితులను బట్టి నేను ఈ దానికి అనుకూలంగా నువ్వు శక్తి పుంజుకుంటూ ఉంటావు. ఇట్లా ఎలా పరిణామ క్రియ ఉందో నువ్వు సంపాదించి నీకు పొందే ఆ సిద్ధులు కానీ, ఆ లక్ష్మీతత్వం కానీ, ఆ జ్ఞానతత్వం కానీ ఆ స్థాయిలోనే ఉంటుంది. అందుకే మూలాలు దర్శించినంత ఒకలాగుంటుంది. మూలాలు దర్శించిన తర్వాత మరింతగా ఆ తెలుసుకున్న దాన్ని మరింత లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుంటాం. మరింతగా విశాలతత్వాన్ని, అంటే మన యొక్క కేంద్రాలన్నీ విశాలతత్వాన్ని సంతరించుకుంటాయి. వాటికి నిజమైన స్థితిలోకి వస్తుంది. ప్రతి కేంద్రం మూలాధార నుంచి విశుద్ధం వరకు విశేషంగా అందుకే వి అనే పదం వస్తుంది. వి అంటే విశేషంగా. ఆ విశేషమైన ఎరుక అంటే ఆ ఎరుక తత్వంలోకి అప్పుడు అన్ని విశేషంగా విపారుకుంటాయి. ప్రతిదాన్ని అన్ని నీకు వచ్చినా, అన్ని సిద్ధులు వచ్చినా, అష్ట ఐశ్వర్యాలు వచ్చినా, అష్ట సిద్ధులు వచ్చినా, అష్టలక్ష్మిలు వచ్చినా, దేని పట్ల నువ్వు మోహంలో ఉండవు. అన్ని నీ ఆధీనంలో ఉంటాయి. వాటిని అన్నిటి ద్వారా లోక కళ్యాణం, ధర్మ సంస్థాపన చేయడానికి మాత్రమే ఉపయోగిస్తావు. కృష్ణుడు చేసింది అదే. అన్ని పొందిన స్థితి అది. అందుకే వాటిని బ్యాలెన్స్, అవన్నీ పొందేటప్పుడు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుంది శరీరం. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతాం. అలాంటి ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటినీ సహనంతో మనం భరిస్తాం. ఆ సహనం యొక్క పరాకాష్ఠ వీటన్నిటిని సమన్వయం చేసే విశేషమైన వివేకం వస్తుంది, బుద్ధి వికసిస్తుంది. వాట్ టు, వాట్ నాట్ టు డూ. ఏ శక్తిని ప్రదర్శించు. నాకున్నాయని మిసాలు మెలేయము, గొప్పలు చెప్పు. ఉంటాయి, కానీ ఎక్కడ వాటిని, అది సహజంగా వాటి యొక్క ప్రభావము సహజంగానే మన సహజమైన మన జీవన విధానంలోనే వాటి ద్వారా జరిగేది సహజంగా జరుగుతూనే ఉంటాయి. మన వాక్ అనగానే వాడికి జరిగిపోతుంది, సహజం అది. ఆ వాక్కు ఆ పవర్ ఉంటుంది. వాడికి ఆ కర్మ తీరినప్పుడు, దాంట్లో నుంచి బయటపడే సమయం వచ్చినప్పుడు తదాస్తు అంటావు. అప్పటి వరకు నువ్వు అనాలని లోపలే రాదు, ఆ వ్యక్తి నీకు చెప్పడు. నీకు అనేక సందర్భాల్లో క్లోజ్ ఫ్రెండ్స్ 100 సార్లు కలిశారు, వాళ్ళకు సమస్య ఉంది, నా దగ్గరకు వచ్చినప్పుడు అది పోయింది. వాక్కు పవరు, కానీ వాడు ఆ కర్మని అనుభవించాడు. దిల్లేశ్వర్ రెడ్డి అని ఒక మిత్రుడు ఉన్నాడు నేరడ్మెట్లో. ఆయనకు ప్రాబ్లం ఉంది. ఆ కింద యాంకిల్ దగ్గర, కాలు దగ్గర, ఆ పైన, ఇలా పైన, ఆ పాదం పైన ఆయనకు నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఏంటంటే ఆయన
కట్టుకున్న లుంగి జస్ట్ టచ్ అయినా ప్రాణం పోయేంత నొప్పి వస్తుంది. ఒక భయంకరం అన్నమాట. అసలు తట్టుకోలేక ఆయన టాబ్లెట్ వేశారు. అప్పటికి నా దగ్గర చాలాసార్లు వచ్చారు. ఒకరోజు పొద్దున నేను ఉదయం అలా వెళ్తున్నారు, వాళ్ళు ఎందుకో నా దగ్గర రావాలనిపించింది, వచ్చారు, నాకు ఈ ముక్క చెప్పారు. సరే కూర్చోవా ధ్యానంలో అన్నాను. కూర్చుని పెట్టాను, నా ఎదురుగా కూర్చుని పెట్టుకున్నాను. 1/2 అవర్ ధ్యానం చేసింది. చేసిన తర్వాత ఆ ఎనర్జీ పాస్ అయ్యి ఒక కరెంట్ షాక్ లాగా ఏమని ఆ ఎనర్జీ అక్కడ పోవడము, ఆ బ్లాక్ క్లియర్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి నొప్పి లేదు. ఆ కర్మ తీరే సమయం వచ్చినప్పుడు ఆ కర్మ తీరడానికి ఒక వ్యక్తి యొక్క పరిణతి చెందిన వ్యక్తి యొక్క సహాయం అవసరం పడుతుంది ఆ ఎనర్జీ ఫీల్డ్. అప్పుడు ఆ వ్యక్తి దగ్గర మనం పోవడము, దాని నుంచి బయట రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క గొప్పతనం కాదు, ఆ వ్యక్తి సహనం యొక్క పాఠాన్ని నేర్చుకున్నాడు. నేచర్ ఏం చేస్తుంది, నాయన ఇంక అయిపోయింది, ఇకపో నీకోసం పొలం దగ్గరికి వెళ్ళు అనే కోరిక పుట్టిస్తుంది. వాళ్ళు ఎక్కడో పని మీద వెళ్ళాలా, దగ్గరికి వచ్చినాక సడన్ గా ఆ వెహికల్ ఇక్కడ యూటర్న్ తీసుకుని నా వైపు ఫోన్ చేయలేదు, చెప్పలేదు, సడన్ గా వచ్చేసారు. ఏమైనా ఎట్లా వచ్చారంటే అప్పుడు చెప్తున్నాను, సార్ మేము ఎక్కడో జయసునగర్ వెళ్ళాలి, పొత్తుపోతానికి సార్ ఇక్కడే ఉంటారు కదా, ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాం బా అని వచ్చేసారు. అలా ఉంటుందన్నమాట. అది సహజంగా జరిగేటిది. అందుకే సహజంగా జరుగుతుంది ఏది జరిగినా. అసహజంగా ఆయన ఎన్నోసార్లు నాకు తెలిసి ధ్యానం ఉన్నా అంటే మస్తు సంకల్పాలు పెట్టి ఉంటాడు. పెట్టకుంటే ఎందుకుంటారు, పోవాలనుకొని కూడా ఎన్నోసార్లు ధ్యానం కూడా చేసి ఉంటాడు. పోతుందా? 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత కూడా కలిశాడు. ఏమైనా ఉందా, పోయింది, ఇంకా ఎక్కడ సార్ ఎప్పుడు పోయింది. అలా చాలా కేసులు నేను చూశాను. అంటే మన పాత్ర ఇలా ఉంటుందన్నమాట. అంటే వాడికి మనం చేయవలసింది ఉంది, వాడి ప్రణాళికలో అది ఉంది. మనం కూడా వాడి ద్వారా ఆ లెక్క సరి చేసుకున్నాం. చెప్తాం కదా, నువ్వు సంకల్పం పెట్టు, అది చేయి, ఇచ్చి నేనున్నా కదా, నువ్వు రా నా దగ్గరికి, నేను చూసుకుంటాను, నేను అన్ని నీకు తగ్గిచ్చేస్తాను. అది తెలిసి తెలియని అజ్ఞానంలో ఏదేదో చెప్పేస్తాం. వాటన్నిటిలో లెక్క అది. అందుకే ఆఖరి దశలో ఉన్నప్పుడు ఇలాంటి లెక్కలన్నీ సరి చేయాలంటే దానికి కొంత శక్తి కావాలా, కొన్ని స్థితులు కావాలి. అది సహజంగా నీలో వాటిని నువ్వు బ్యాలెన్స్ చేసి వాటి పట్ల పూర్తి నీకు అవగాహన వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు, వాటి మూలాలు నువ్వు తెలుసుకున్నప్పుడు, అప్పుడు నీకు సమస్తం సిద్ధిస్తుంది. సమస్తం అది ఈసారి ఈ భూమండలం మీద ఆ ఆత్మ యొక్క పరిణామ క్రియ, ఆ పరిణామ దశ ఎలాంటి ఉంటుందంటే ఇప్పటి వరకు ఎవరూ పొందలేనటువంటి అనంతమైన శక్తితో కూడిన శక్తులన్నీ నీ లోపల తిరిగి పునరుద్ధరింపబడబోతున్నాయి, పునరుద్ధరింపబడబోతున్నాయి. మళ్ళీ ఆ అట్టడుగు స్థాయిలో ఉన్న ఆ శక్తులన్నీ బయటికి రావచ్చు. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేక లోతులోకి అవసరం పర్లేదు. ఎంత అవసరం ఉందో అంత ఆకలి తింటాం. ఎక్కువ ఆకలి ఉన్నప్పుడు ఎక్కువ తింటాం, ఎక్కువ పని చేస్తాం, ఎక్కువ ఆకలి అవుతుంది, అప్పుడు ఎక్కువనే తింటాం. పనిని బట్టి ఫలితం. అలాంటి యుగ మార్పిడి సహజం. అది నా మిత్రుడు చెప్పారు, రమేష్ గారు, అసెన్షియల్ బుక్ లో 5 ఇంద్రియాలు మరింత శక్తివంతంగా పయనించి ఆ ఎనర్జీ మన లోపల ఉంది ఆ సిస్టమ్ అంతా. కానీ ఆ స్థాయిని ఇప్పుడు అందుకోబోతుంది. అది సహజంగా జరిగే ప్రక్రియ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ 12వ రోజు ఈ అందరినీ కలుసుకుని మహాభాగ్యాన్ని మీరు ఇచ్చారు. ఈరోజు మీతో నా అనుభవాన్ని పంచుకోవడం మహాభాగ్యం. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యావత్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉన్న
మాస్టర్స్ అందరికీ, మూమెంట్ సృష్టికర్త మైత్రేయ బుద్ధ భగవాన్ పత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.